కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ ఐడియాలజీతోటే ఉన్నారు. అది భావజాలం, అది కాంగ్రెస్ భావజాలం. మమతా బెనర్జీ అయినా, శరద్ ఎవరైనా పవార్ అయినా, భావజాల పరంపర అంతే, అది జగన్మోహన్ రెడ్డి అయినా. ఎవరైనా కానీ. సో జగన్మోహన్ రెడ్డి కూడా అటువంటి ఆలోచనతోటే లేదా, ఉన్నారు. ఎందుకు లేదు? జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు శైలజానాథ్ ఆలోచనలు ఏమైనా కలుస్తున్నాయా? కలుస్తున్నాయంటే డెఫినెట్గానే కొన్ని విషయాల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలు నేను సరిగ్గా అర్థం చేసుకోలేక అనే మాట అబద్ధం. ఉమ్, నేను అర్థం చేసుకుని నేను చెప్పాను స్పష్టంగానే. ఉమ్, కొన్ని విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అందరితో మాట్లాడి చేయాలా. ఉమ్, అట్లాగే పంచాయతీ రాజ్ ఉంది, మన వాలంటీర్స్ ఉన్నారు, ఉమ్, వాళ్ళని పంచాయతీ కలిపి ఉండాలా ఉమ్, నేను అనుకుంటా ఉన్నాను. ఉమ్, 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 కానీ ఓవరాల్గా అతని థాట్ ప్రాసెస్ మా థాట్ ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుంది. ఉమ్. ఈ మధ్య ఎక్కడో కలిశారు, ఆలింగనం చేసుకున్నారు, కలిసిపోయారని అట్లా వచ్చారా మీరు? చూస్తున్నారు, అందుకోసం అడుగుతున్నా. అట్లా అడుగుతున్నారా? ఆ, జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొత్త కాదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా పాత మనిషి. ఉమ్. మీ పొరుగు నియోజకవర్గమే కదా? అది కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా పాత మనిషి. ఉమ్, ఉమ్, అతని పట్ల మా పట్ల ఎటువంటి గౌరవం తగ్గించి పని అతను ఎప్పుడూ చేయలేదు. ఉమ్, ఒకటి. ఉమ్, రెండవది, మాకు రాజశేఖర్ కొడుకుగా అతని పట్ల మాకు ప్రేమ ఉంటుంది. ఉమ్, ఉమ్, నేను లేదని చెప్తే అబద్ధం. ఉమ్, ప్రేమ ఉంటుంది. రాజశేఖర్ కొడుకుగా చూసిన వాళ్ళుగా ఉమ్, ప్రేమ ఉంటుంది. నేను అప్పట్లో అనుకున్నా అసలుకి ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నాం. బట్ టైం ఈజ్ లైక్ దట్. టైం ఈజ్ ఆ విధంగా పోతా ఉంది, పోయింది. మేమేం చేస్తాం దానికి? ఉమ్, మన పిల్లలు కలిసాం, ఉమ్, అంతమందిలో కూడా అంత ఆప్యాయంగా వచ్చానా అని అసలుకి తెలుసు. ఉమ్, దిస్ ఇస్ థింగ్. ఉమ్. దానికి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ ప్రేమ వెనక రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? మీ భుజాలపైన ఉన్న కండువ ఏమన్నా మారుద్దా అని చర్చ. అంటే కొన్ని విషయాల్ని అదేదో ప్రీ ప్లాన్డ్గా జీవితంలో ఏమి ఉండవు. ఫ్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ వీరిని కానీ ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డి. అతను ఈరోజు ఇంకో విధంగా ఉండొచ్చు కాక, లేకపోతే అటు ఇటు కొద్దిగా ఉండొచ్చు కాక, కానీ ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క పక్షాన నిలబడగలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరు కాదు. ఎన్డీఏకి కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి.